వాళ్ళ మధ్యశత్రులు కూడా వీళ్ళిద్దరూ లంచాలు తీసుకుని పనిచేస్తారని కానీ చేశారు కానీ ఎవరు అనలేరు. అవును. కానీ ఒక అవినీతిమయమైన వ్యవస్థ మీద వాళ్ళు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. కాబట్టి వ్యక్తులుగా మీలో ఏమాత్రం అవినీతి మచ్చ లేకపోయినా కూడా ఆ వ్యవస్థలో అవినీతి తొలగించడం అంత తేలికైన విషయం కాదు. కాలక్రమేణా తొలుగుతుందని చాలా పద్ధతులు పాటించాలి. అది మనం అర్థం చేసుకోకుండా ఊరికే ప్రతిదానికి విరుచుకుపడిపోతున్నాం. రైట్. నిన్న గెలుస్తాడు, ఇవాళ రాజీనామా చేయమంటున్నాం. ఇది పద్ధతి కాదు. అది కరెక్ట్. అవును. రాజకీయం చాలా సీరియస్గా తీసుకోవాలి. మన మ్యాండేట్ సీరియస్గా తీసుకోవాలి. దాని నుంచి కన్స్ట్రక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో అత్యుత్తమ ఫలితాలు ఎలా అందించాలి పరిమితమైన వనరులతో మార్గం ఏంటి, దానికి వాళ్ళకి నచ్చ చెప్పాలి, వాళ్ళని ఒత్తిడి తేవాలి. కానీ ప్రతిరోజు అసాధ్యమేం చేసేసి అందులో అధికారులు మీరుంటే ఒక మాట, నేనుంటే ఒక మాట, అదేంటిది? ఎవరున్నా కూడా ఒకటే మాట. అధికారులు ఎవరన్నా బాధ్యత మంది అనుకోవాలి. అంతేగాని వాడు అధికారులు ఉన్నాడు కాబట్టి అసాధ్యమని అడిగితే చెప్పి చేయట్లేదు కాబట్టి ధర్నాలు చేస్తానని మీరు వచ్చిన తర్వాత సాధ్యం కాదని తేల్చి చెప్పి ఇదంతా తమాషా అయిపోయింది దేశంలో. మనం కూడా పత్రికల్లో ఆలోచించే వాళ్ళు కూడా ఆ రకంగా ఆలోచిస్తే లేదు, దేశం పూర్తిగా నాశనం అయిపోతుంది. ప్రతి ఇష్యూని కూడా వాస్తవం ఏంటి, అక్కడ తర్కం ఏంటి, వనరులు ఏంటి, సాధ్యాసాధ్యాలు ఏంటి, ఉన్నదాన్ని అత్యుత్తమ ఫలితాలు అలా తీసుకురావాలి. ఆ రకంగా పెడితే మన వల్ల మంచి మిగులుతుందని, లేకపోతే మన వల్ల ఊరికే ధ్వని మిగులుతుంది అంతే. కానీ జయప్రకాష్ గారు, కులాల ప్రాతిపదికన రాజకీయాలు కూడా విడిపోవటం అనేది కూడా చూస్తున్నాం కదా. రాష్ట్రాలే కులాల ప్రాతిపదికన ఖచ్చితంగా ఒక విభజించబడ్డం. కానీ బీహార్ లాంటి రాష్ట్రం చూసాం మనం మొన్నటి వరకు. ఇది పూర్తిగా వస్తుంది, దాన్ని అనుమానం లేదు. దీంట్లో ఆంధ్రప్రదేశ్ కూడా రేపు జాయిన్ అవుతోంది, ఉండిపోయిందని అంటున్నారు. దానికి కూడా కిషోర్, ఇప్పుడు ఒకప్పుడు కులం చుట్టే తిరిగిన సమాజం చాలా మేరకు కులాన్ని వదిలేస్తున్నది మామూలు విషయాల్లో, ప్రాపంచిక విషయాల్లో. డాక్టర్ దగ్గరికి పోవాలంటే కులం చూడరు. మొట్టమొదట ఆరోగ్యం చూస్తాం, తర్వాత కులం చూసుకోవచ్చు. మనవాడు మన బంధువు అని చెప్పని ముందు చూసేది ఆరోగ్యం. కులం కదా అని చెప్పని వాడు పనికిరాని డాక్టర్ దగ్గరికి పోయి ప్రాణం వాడి తీసుకోడు. అలాగే మంచి టీచింగ్ కావాలంటే మంచి టీచర్ కోసం చూస్తున్నాం, ఆ తర్వాత చూస్తాం మన కులం వాడో కాదా అని. ముందు టీచర్ మంచివాడో కాదో చూస్తాం. కాబట్టి క్రమక్రమాలుగా ఇంటిది కావాలంటే ముందు కులం చూడడం, బాగుందా అంత సౌకర్యంగా చూసుకుంటాం. కానీ ఏమవుతుందంటే రాజకీయం ఎప్పుడైతే పార్టీల వ్యవస్థలో చాలా లొసుగులు వచ్చినాయో, రాజకీయ సమీకరణ చేయాలంటే కులం ద్వారా మాత్రమే చేయడం అనే పరిస్థితి అలవాటైపోయింది పార్టీలకి. కులానికి అలవాటు చేసింది ఎవరు? అది రాజకీయంలో ఉన్నవాళ్ళే. ప్రజలు కూడా అలవాటు చేసినట్లే కదండి. మళ్ళీ మీరు అసలు ప్రజలు ఒక్క మాట అనట్లా, వాళ్ళు బాధ్యులు కాదని మాట వరుసగా ప్రజలు ఓకే అన్నారు. ప్రజలు తప్పను ఏం చేద్దాం అయితే? ప్రజలను మారుద్దాం, మార్చడం కాదు, జర్మనీ పంపిద్దాం, జర్మనీ నుంచి ఇక్కడ తీసుకొద్దాం. లేదు, ఇప్పుడు మన విశ్లేషణ ఫలితాలకి పరిష్కారాలకు దారి తీయాలి. కానీ విశ్లేషణ మరింత జటిలం చేసి ఇంకా మనం ఏం చేయలేమని ఇంట్లో కూర్చుంటే అదే విశ్లేషణది, మూర్ఖుల విశ్లేషణది. నేను చెప్పిన మానవ సమాజం దర్శాలు మనుషులు ఎప్పుడు ఒకటే. జర్మనీలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, బ్రిటన్లో ఉన్నా, ఇండియాలో ఉన్నా ఆ కాలమాన పరిస్థితులు కొంత తేడా కనిపిస్తుంది. కానీ ఆ మనుషుల మార్గాన్ని మార్చటం, మనుషుల పద్ధతిని మార్చటమే రాజ్య వ్యవస్థ చేయాల్సిన పని. ఆ చేయాల్సిన వాడు మనుషుల పద్ధతి మార్చడం వల్ల ఆలోచించకుండా మనుషులు చెడ్డోళ్ళు, మనుషులు తెలియలేని వాళ్ళు, మనుషులు పనికిరారని చెప్పంటే ఎందుకు నువ్వు ఇంటికి నువ్వు హిమాలయాలకు పో సన్యాసం చేసుకో నువ్వు. కాబట్టి ఆ చర్చ అర్థరహితమైనది. రైట్. ఈ సమాజంలో చాలా గొప్ప ఉంది, చాలా మూర్ఖత్వం ఉంది, ప్రతి సమాజంలో ఉంది. ఇన్ని కులాలు మతాలు ఇంత గందరగోళం ఇంత బేదరకం అన్నా కూడా మీరు బయటకు పోతే ప్రాణం పోతున్న భయం మీకు ఏమైనా ఉందా? ఇవాళ ట్రాఫిక్లో ప్రాణం పోతున్న భయం ఉండొచ్చు, కానీ మరి ఈ సమాజంలో ఎంత శాంతి ఉన్నది, ఎంత సయోధ్య ఉన్నది. మీరు ఇంకో దేశంలో అమెరికా పోయి చూడండి, బయటకు వెళ్తే ఎవరు తుపాకి పట్టుకుని వస్తాడో, ఎవరు కాల్ చేస్తాడో, ఇప్పుడు భయంతో బతకాల్సి వస్తుంది. కాబట్టి ఈ సమాజంలో చెడు ఉంది, గొప్ప కూడా ఉంది. కులమతాల విభజనకి సంబంధించి రాజకీయ విభజన. కాబట్టి ఎందుకు వచ్చింది కులాల సమీకరణ ద్వారా, ఎందుకు వచ్చింది రాజకీయం వల్ల దారైంది? వ్యక్తికి, ఓటర్కి నా ఓటు, దానివల్ల నా కుటుంబానికి నాకు కలిగే ప్రయోజనము, ఆ సంబంధం అర్థం కాకుండా వ్యవస్థ నిర్మాణం చేశాం. నేను కట్టే పన్నులు, దానివల్ల నాకు జరిగే మేలు అర్థం కాకుండా చేశాం. ఎప్పుడైతే ప్రభుత్వ చేష్టల వల్ల ప్రజల జీవితంలో ఏ మార్పు వస్తుందో వాళ్ళకి అర్థం కాకుండా పోయిందో, వాడు ఏం చేస్తున్నాడు? అయితే డబ్బు ఓటుకి, లేకపోతే తాత్కాలికమైన తాయిలాలు, లేకపోతే నా కులం నా మతం. ఎందుకంటే వైవిధ్యభరితమైన సమాజంలో కులం అనగానే ఆ కులం భేషజం వచ్చేస్తుంది. కాబట్టి వీటిని వాడుకుంటున్నారు. ప్రపంచంలో మరే ప్రజాస్వామ్య దేశంలోనూ ఇంత కేంద్రీకరించిన పరిపాలన లేదు. ఓకే, అన్ని రాష్ట్ర స్థాయిలోనే, అన్ని రాష్ట్రాల్లో మంత్రి కూడా కాదు, ముఖ్యమంత్రి. అవును. చట్టవిరుద్ధంగా ఎమ్మెల్యేకేమో అక్కడ స్థానిక జమీందారుని చేసి పారేశాడు. చట్టం ప్రకారం అదేం కాదని అప్రకటిత రాజును చేశారు. ఒక అవ్యవస్థ నిర్మాణం చేశాం. ఈ అవ్యవస్థలో ఎప్పుడైతే నా ఓటుకి నా జీవితానికి సంబంధం లేదో ఈ పిచ్చి పిచ్చిన ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ అపార్ట్మెంట్లో ఉన్నాం మనం, నెలలా మెయింటెనెన్స్ ఫీ కడతాం,
మంచినీళ్ళు రాలేదనుకోండి వెంటనే ఫోన్ చేస్తాను, అమ్మయ్య నీళ్ళు రావట్లేదు. ఎందుకంటే డబ్బులు నేను కట్టింది అందుకోసం, ఊరికే అల్లాటాపా కట్టలా నేను. లిఫ్ట్ పని చేయలేదు అనుకోండి, అమ్మయ్య లిఫ్ట్ పని చేయట్లేదు, ఏమిటిది, నాకు గెస్ట్ వచ్చేసాక నేను మా అమ్మగారు వెళ్ళటం కష్టంగా ఉంది. నాకు తెలుసు ఎందుకు డబ్బు కట్టాను, ఎందుకు ఆ కమిటీని ఎన్నుకున్నా నాకు చాలా స్పష్టంగా ఉంది. అప్పుడు నా కులం ముఖ్యం కాదు, నా అవసరం ముఖ్యం. నేను వేసే ఓటుకి నా అవసరానికి మధ్య సంబంధం నాకు అర్థమవుతుంది. కానీ మన ప్రజాస్వామ్యంలో మన ఓటుకి మన అవసరానికి మధ్య సంబంధం అర్థం కాకుండా చేశాం, గజిబిచ్చి చేసేసాం. కాబట్టి ఏం చేసాం, రాజులు ఎన్నుకున్నాను, ఏ సమస్య ఉంటే రాజులోనే పడిపోతాను. సొంత సమస్య కావచ్చు, ప్రజల సమస్య కావచ్చు, మా అబ్బాయికి సీటు కావాలి సార్, మీరు ఎట్లా కూడా చూడండి సార్, మాకు ఫలానా ఎట్లా కూడా మీరు చూడండి సార్, అలా తయారైపోయింది. దాంతో ఈ కేంద్రీకరణలో కులం ఖచ్చితంగా పాత్ర పోషిస్తుంది. నా ఓటు వల్ల ఏం జరుగుతుంది, అవసరాలు ఏ మేరకు ఎవరు తీరుతాయి, ఎవరు బాధ్యులు స్థానికంగా అర్థమైతే క్రమక్రమంగా కులం ప్రభావం పోతుంది. కులం రాజకీయం నుంచి రాలా, కులం సమాజం నుంచి వచ్చింది. కానీ రాజకీయం కులాన్ని మరింత పొరిగిస్తున్నది. ఆ రకంగా ఆలోచించాలి తప్ప ఏదో హడావిడి చేస్తే ఉపయోగం లేదు. కులాల ప్రాతిపదికన ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం, కులాల ప్రాతిపదికన తన వాళ్ళని కావాలని తీసుకొచ్చి వాళ్ళని అందలాన్ని ఎక్కించడం, అసలు దాంట్లో ఇవన్నీ కూడా వస్తాయి కదా. దాన్ని ఆలోచన ఉన్నాడు ఎవడు కూడా దాన్ని ఒప్పుకోడు. నేను చెప్పేది ఒప్పుకోము. నెక్స్ట్ ఏంటి పరిష్కారం ఏంటి నేను చెప్పేది, పరిష్కారం తెచ్చి తీసుకెళ్ళాలంటే ఎలాగైతే ఈ అపార్ట్మెంట్లో పక్కింటోడు కులం ఏంటి, ఎన్నికైన కులం ఏంటి ఆలోచించకుండా నా అవసరం ఏంటని ఆలోచిస్తున్నాను. అలా ఆలోచించే రీతిని కనుక మీరు రాజ్య వ్యవస్థ నిర్మాణం చేసినట్టయితే క్రమక్రమంగా కులం ప్రభావం తగ్గుతుంది. కులం పోతుందని అట్లా, కులం పోవడానికి సమాజం పూనుకోవాలి పెళ్ళిళ్ళ నుంచి. కానీ రాజ్యంలో, రాజకీయంలో, పరిపాలనలో కులం ప్రభావం తగ్గిపోతుంది. కానీ మన వికృతమైన రాజకీయ విన్యాసంలో, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్లా వేళ్ళు అదే మన వికృతమైనటువంటి రాజకీయ విన్యాసంలో కులం ప్రభావం పెరుగుతోంది. మరి కొన్ని సందర్భాల్లో మరింత పెరుగుతుంది. ఎందుకంటే కులాల మధ్య బాగా పోటీ కనిపించింది అనుకోండి, కాస్త కూస్తో పచ్చగా ఉన్న కులాలు కొన్ని ఉంటాయి. వివిధ సామాజిక కారణాల వల్ల వాళ్ళు కొంచెం ఎంటర్ప్రైజ్ కావచ్చు, విద్య కావచ్చు, కొంచెం సంపద కావచ్చు, మనం ఏదో సమాజానికి చేయాలన్న తపన కావచ్చు, పెత్తనోత్సవం చేయాలని చెప్పిన కోరిక కావచ్చు. అప్పుడు ఏమవుతుంది, పార్టీలుగా కనిపించట్లా. వైకాపా అనగానే రెడ్డి, టీడీపీ అనగానే కమ్మ. అలా ఎప్పుడైతే ఉందో ఆ ఉన్మాదంలో తీసుకురావడం చాలా తేలిక. కొంతమంది ఆ కులాన్ని నెచ్చిన మెట్లుగా వాడి వీళ్ళు నెత్తి నెక్కి కులం పేరుతో వస్తారు. కానీ కులాన్ని వాడు పట్టించుకోడు, కులాన్ని వాడుకుంటాడు. అది వీళ్ళకి అర్థం కాక పాపం వీళ్ళు మేమే అధికారంలో ఉన్నాం అనుకుని, అధికారంలో ఉంటే మటుకు వీడు బతుకమవుతుంది, వీడు బతుకు నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి అభివృద్ధికి అవి ప్రతిబంధకాలు అవుతున్నాయి కదా చాలా విషయాల్లో. ఖచ్చితంగా. కాబట్టి నేను చెప్పేది సమస్య మనకు అర్థమవుతుంది. పరిష్కారం నిజమైన అధికార వికేంద్రీకరణ. నాకు అర్థమయ్యే రీతిలో పౌరుడికి ఇక్కడ ఏం జరుగుతుంది, పని జరిగే దానివల్ల నాకు లాభం ఏంటి, జరగకపోతే నష్టం ఏమిటి, నా పనులు పెరగకపోతున్నాయని పూర్తిగా వ్యక్తిగతంగా, కుటుంబంగా అర్థమయ్యే స్థాయికి పరిపాలన తీసుకొచ్చి దాన్ని జవాబుదారీగా చేసినట్టయితే అప్పుడు కాలక్రమేణా కులం కంటే నా అవసరము, నా కుటుంబం ముఖ్యం అవుతాయి. కానీ అలాంటి అధికార వికేంద్రీకరణని మొన్న ప్రజలు కాదని అన్నారు కదా, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారని చెప్పి. అది వికేంద్రీకరణ ఎట్లా అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వికేంద్రీకరణ. మెడమే తలకాయ నాడు నా మాట అంటాడా? మంత్రులకి ఎట్టకరణ లేకపోతే వికేంద్రీకరణ. మంత్రులకి లేదు, అది వికేంద్రీకరణ కాదు, డీకాన్సన్ట్రేషన్. మనం డీసెంట్రలైజేషన్ అనుకుంటున్నాం. ఓకే, డీకాన్సన్ట్రేషన్. ఈ దేశంలో ఎక్కడా వికేంద్రీకరణ లేదు. జగన్మోహన్ రెడ్డి గారిది ఎక్స్ట్రీమ్ కావచ్చు, వికేంద్రీకరణ లేకుండా అధికార కేంద్రీకరణ, ఒక ఆధిపత్య ధోరణి, ఒక రాచరిక స్వభావం. కానీ అన్ని పార్టీలు అన్ని రాష్ట్రాల్లో ఇదే తీరునున్నాయి. ముఖ్యమంత్రి ఇవాళ రాష్ట్రాల్లో నిరంకుశుడు, ఇవాళ ప్రధానమంత్రి దేశంలో నిరంకుశుడు. అధికార కేంద్రీకరణ మనకి మామూలు అయిపోయింది. కాబట్టి ఇదేదో అధికార వికేంద్రీకరణ ఎక్కడో పెట్టారనుకుంటే అంటే అది ఏంటో అర్థం కాక మాట్లాడుతున్నాం మనం. అధికార వికేంద్రీకరణ పదానికి అర్థం తెలియక మాట్లాడుతున్నాం మనం. అవును. అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఏదైతే రాజధానులు మూడు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాట్లు చేస్తానని అన్నారు ఆయన. ఇది పరిపాలనా రాజధాని చట్టంలోకి వెళ్ళొద్దు, మనం చాలాసార్లు చర్చించుకున్నాం. ఏం ఉద్ధరించారో మనకు తెలుసు, అయిపోయింది.